అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ లెక్కించి చెల్లించిన అవమానం. ఇప్పటి వరకు మేము ఊరి వాళ్ళమని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ సిటీలోనే ఫ్లాట్ కొన్నాను. ఇప్పుడు చూడు, ఈ ఫ్లాట్ చూశాక నీ మాట తీరు ఎంతగా మార్చేశావు అన్న తండ్రికి కొడుకు చెప్పిన సమాధానం ఏమిటి? అసలు ఏం జరిగింది? తండ్రి కొడుకుతో అలా ఎందుకన్నాడు? ఈ కథలో తెలుసుకుందామా? అనిత, ఈరోజు రైల్వే స్టేషన్ బయట అమ్మా నాన్నలను చూశాను. వాళ్లకు కనపడకుండా ఇంటికి వచ్చేశాను అంటూ భార్యకు చెప్పాడు రాకేష్. ఏంటి, మీ అమ్మా నాన్న? రానివ్వండి. వాళ్ళు ఇష్టంగా వచ్చినప్పుడు అక్కడే ఫుట్పాత్ల మీద ఉండనివ్వండి. పొరపాటున మన అడ్రస్ వెతికి వచ్చేస్తే అన్నాడు రాకేష్. మీరు భలే చెప్తారు. అయినా ఇంత పెద్ద నగరంలో ఈ జన్మలో మన అడ్రస్ కనిపెట్టలేరు. ఇల్లు కూడా మారాం. అలాగే మీ అమ్మా నాన్నలకు కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు కదా. నీ మతిపోయిందా ఏమిటి? ఇంటి అడ్రస్ తెలీదా? కానీ ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా. సరాసరి అక్కడికి వెళ్ళి ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తే, అయ్యో, మీ అనుమతి లేనిది ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా. కానీ వీళ్ళు నా తల్లి తండ్రి అని తెలిస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. నాకు అర్థం కాదు, వీళ్ళు నన్ను ఎందుకు వదలరు? నా ప్రాణం తీస్తున్నారు అంటుండగానే డోర్ బెల్ మోగింది. రాకేష్, అనిత ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. కొంపతీసి వచ్చేశారా అన్నాడు రాకేష్. పాలవాడు వచ్చే టైం అయింది, నేను చూస్తాను ఉండండి అని డోర్ తెరిచేసరికి ఎదురుగా తన అత్తమామలను చూసి ఆశ్చర్యపోయింది. భార్య వెనకాలే భర్త కూడా వస్తాడు. మీరిద్దరూ మళ్ళీ వచ్చారా అన్నాడు రాకేష్. అవును బాబు, నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా అన్నారు తండ్రి రాంప్రసాద్. కొడుకు వారిని చూశాడని తండ్రికి తెలుసు. నేనా? మిమ్మల్ని చూడలేదే అన్నాడు కొడుకు. అంతలో రాకేష్ వాళ్ళ అమ్మ దేవకి, బాబు రాకేష్, నీ అడ్రస్ వెతకడంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఇంత పెద్ద నగరం, 4 వైపులా పెద్ద పెద్ద కట్టడాలు. చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి నీ అడ్రస్ తెలుసుకొని నీ ఇల్లు వెతకగలిగాము. సరే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి అన్నాడు రాకేష్. నా జీతంతో మా ఇద్దరికీ నెల గడవడమే ఇబ్బందిగా ఉంది. మీ ఇద్దరికీ ఆత్మాభిమానం ఉన్నదా అసలు? చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దని చెప్పాను కదా. ఏదో 4 ముద్దలు తిని ఆ పల్లెటూరిలో వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితం? మీకు కొత్త ఇల్లు అడ్రస్ తెలియకూడదని ఇక్కడికి వచ్చాము. ఇక్కడకు కూడా వచ్చేశారా? అంతలో కోడలు, నిజంగానే మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఇన్ని మాటలు అంటున్నా సిగ్గు లేకుండా నిలబడ్డారు అంటున్న కొడుకు కోడలను రాంప్రసాద్ గారు ఆపి, ఇక చాలు, మీరిద్దరూ చాలా చెప్పారు, మేము చాలా విన్నాము. మేము నీ వద్ద ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవటానికి రాలేదు. మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తున్నాము. ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నాము. ఈరోజు ఫ్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి. అందుకే కొత్త ఇంట్లో మేము పూజ చేయిద్దామని అనుకున్నాము. దానికోసమే మీ ఇద్దరినీ పిలవటానికి వచ్చాము. రాకేష్, నువ్వు అన్నావు కదా, మాకు ఈ మహానగరంలో ఇల్లు కొనేంత అర్హత లేదని, మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదని చెప్పావు. నిజంగా అంతలా ఏముంది ఈ నగరంలో అని ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకున్నాను. ఎల్లుండి మా నూతన ఇంటి గృహప్రవేశం. మీరు తప్పకుండా రండి తండ్రి రాంప్రసాద్ గారు చెప్పారు. మీరు నిజంగానే చెబుతున్నారా? ఈ మహానగరంలో ఒక ఫ్లాట్ కొనడమా? ఇక్కడ ఒక చిన్న ఫ్లాట్ కూడా 50 నుంచి 60 లక్షలు ఉంటుంది.
నాకు తెలీదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో? మీరు అబద్ధం చెబుతున్నారు నాన్న. నిజమేమిటంటే మీరు ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారు. నేను లోపలికి రానివ్వట్లేదని కట్టుకథలు అల్లుతున్నారు అని రాకేష్ చెప్పాడు. నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకో. నాకు ఎటువంటి సమస్య లేదు. ఒకవేళ పూజలో రావాలనుకుంటే అడ్రస్ కిందనే నోట్ చేసి ఉంది. ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి రాంప్రసాద్ గారు మరియు దేవకి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అనిత తన భర్తతో ఇలా అన్నది. మామయ్య గారు ఇదేమంటున్నారండి? నిజంగానే వాళ్ళు కొత్త ఫ్లాట్ కొన్నారా? అదేనండి, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అని. ఒకవేళ ఊరిలోని ఇంటిని అమ్మివేసినా అంత డబ్బు రాదు కదా. అరే అనిత, నువ్వు కూడా వీళ్ళ మాటలు నమ్ముతున్నావా? ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో ఉండి ఉంటుంది. కావాలంటే వాళ్ళు చెప్పిన తేదీన నాతో పాటురా, నీకే చూపిస్తాను అన్నాడు రాకేష్. తండ్రి చెప్పిన రోజున నిజంగానే రాకేష్ తన సతీమణి అనితతో కలిసి తండ్రి చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్ళాడు. ఇంటి బయట పూలతో అలంకరించి ఉంది. పూజా ఏర్పాట్లు కూడా చేశారు. అది చూసిన అనిత తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. వెంటనే అనిత తన భర్తతో, నిజంగానే ఈ ఇల్లు మామయ్య గారు కొన్నారంటారా? ఈ ఏర్పాట్లు అన్నీ చూస్తుంటే ఈ ఇల్లు మామయ్య గారే కొన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు భర్త రాకేష్, అవును అనిత, నాకు కూడా అర్థం కావటం లేదు. ఈ సొసైటీని చూసావా? ఇక్కడ ఒక్కొక్క ప్లాట్ ఖరీదు దగ్గరగా 1,00,00,000 రూపాయలైనా ఉంటుంది. ఇంత డబ్బు నాన్నగారికి ఎక్కడి నుంచి వచ్చిందంటావు అని అనుకుంటూ భార్యాభర్తలిద్దరూ కలిసి ఫ్లాట్ లోపలికి వెళ్ళారు. వాళ్ళని చూసిన తండ్రి రాంప్రసాద్ చిరునవ్వుతో రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించారు. దేవకి, వీళ్ళకు కూడా ప్రసాదం ఇవ్వు అని రాంప్రసాద్ గారు చెప్పడంతో దేవకి ప్రసాదం తీసుకుని గదిలో నుంచి బయటకు వచ్చింది. పూజారి, పూజ సామాగ్రి, ఇల్లంతా పూలతో అలంకరణ ఇవి చూసిన రాకేష్, ఏంటి నాన్న, పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరు అన్నాడు. ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు? అయినా పిలిచినా ఎవరూ రారు. అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు తండ్రి. నాన్న, నిజంగానే ఈ ఇల్లు కొన్నావా? ఎలాగా? మన ఊరిలోని ఇల్లు అమ్మేశావా ఏంటి అని కొడుకు అడిగాడు. బాబు, ఊరిలో ఉన్న మన ఇల్లు కేవలం ఇల్లు కాదు. అది మనకు తరతరాల వారి నుంచి వస్తున్న జ్ఞాపకం. దానిని అమ్మివేస్తానని ఎలా అనుకున్నావు? అయినా ఊరి విషయమే వేరు. అదే మీకు వివరించాలని ఈ నగరంలో నేను ఇల్లు తీసుకున్నాను. ఆ రోజు నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా, మాకు నీ ఇంట్లో ఉండటానికి అర్హత లేదని. కానీ ఈరోజు చూడు, నేను ఈ నగరంలో టాప్ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకున్నాను. అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలనుకున్నాను. ఈ మహానగరంలోని గాలిలో ఏముంది? చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన నిన్ను ఇంతలా మార్చింది. కానీ బాబు, ఈ ఇంటితో నా ఊరిలోని ఇంటిని పోల్చవద్దు. ఈ మహానగరంలో ఇల్లు కొనటానికి నేను నా ఊరిలోని ఇంటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ ఫ్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు నగరం అంటే ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు? ఇప్పుడు నాకు అర్థమైంది. నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో పాటు ఉండిపోవాలని కొన్నారు కదా. నిజమే నాన్న, ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు. ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండొచ్చు అని రాకేష్ అన్నాడు. ఒక వ్యక్తి ఇంత నీచ స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియటం లేదు. అందుకే ఈ మహానగరమన్నా
నగరవాసుల మాటలన్నా నాకు నచ్చదు. మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని ఎలా అనుకున్నావు? ఇప్పటి వరకు మేము ఊరి వాళ్ళమని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి. ఇప్పుడు చూడు, ఈ ఫ్లాట్ చూశాక నీ మాట తీరు ఎంతగా మార్చేశావు. మా పట్ల మీరు వ్యవహరించిన తీరు ఈ జన్మలో మరవలేము. నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని, నేను ఈ ఫ్లాట్ ఎలా కొన్నానని. మేము చిన్న ఊరి నుంచి వచ్చామని, మహానగరంలో ఉండే అర్హత లేదని అవమానకరంగా మాట్లాడే నీకు మేము కూడా మహానగరాల్లో ఉండగలమని బుద్ధి చెప్పడానికే నేను ఈ ఫ్లాట్ కొన్నాను. నా వ్యవసాయ భూమిలో కర్మాగారం నిర్వహించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు భూమిని మంచి ధరకు కొన్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ఫ్లాట్ కొన్నాను. ఈ విషయం గురించి చెప్పడానికే నేను ముందు కూడా మీ ఇంటికి వచ్చాను. కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకు చెప్పాలనిపించలేదు. ఈరోజు కూడా నాకు గుర్తుకు ఉంది నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు అని. రాంప్రసాద్ గారు గతంలోకి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అమ్మా నాన్న, మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు? అదేంటంటే ట్రైన్ టికెట్స్ ముందే మనం బుక్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ట్రైన్ టికెట్లు దొరకడం కష్టం అన్నాడు రాకేష్. బాబు రాకేష్, నేను మీ అమ్మ ఏం ఆలోచిస్తున్నామంటే, మేమిద్దరమే ఒంటరిగా ఆ గ్రామంలో ఏం చేస్తామో. నాకు అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు. మేము కూడా మీతో పాటే ఉండిపోదాము అని ఆలోచిస్తున్నాము. ఈ ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే అంటున్న తండ్రి మాటలకు రాకేష్ సమాధానం ఇస్తూ, మీకు ఇల్లు చిన్నగా ఉందని తెలిసి కూడా ఈ ఇంట్లోనే ఉంటామని ఎందుకు చెబుతున్నారు? అనిత చెబుతూనే ఉంది, మీ అమ్మా నాన్న వెళ్ళెట్టు లేరు అని. తిని కూర్చోటానికి అలవాటు పడ్డారు, ఇంకెందుకు వెళ్తారు అని నేనే నమ్మలేదు. కానీ నాన్న, మీ ఇద్దరికీ నేను కొద్ది రోజులు సమయం ఇస్తున్నాను. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు వెళ్ళటానికి ఏర్పాటు చేసుకోండి. కొడుకు నుండి ఈ మాటలు విన్న రాంప్రసాద్ మరియు దేవకి గారు చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకొని ఇక్కడే ఉండవలసిన అవసరం లేదని ఎలాగోలా వెంటనే టికెట్ చేయించుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారం తర్వాత టికెట్ దొరికింది. వారం తర్వాత టికెట్ దొరికిందనే విషయం తెలిసిన రాకేష్ నాన్నతో ఇలా అన్నాడు, నాన్న, ఇక ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను. కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడకు రాకండి అన్నాడు. ఆ మరుసటి రోజు నుంచి అనిత వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. అత్తగారితోనే ఇంట్లో పని అంతా చేయించేది. ఒకరోజు ఉదయమే అత్తగారు కోడలితో, అమ్మా అనిత, ఈరోజు ఎందుకో నాకు ఉదయం నుంచి ఆరోగ్యం బాగాలేదు. గుండెలో కాస్త దడగా అనిపిస్తుంది. ఈ రోజటికి వంట నువ్వే వండు అన్నది. అంతలో అనిత, ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పనంతా చకచకా చేసేవారు. ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుంచి వెళ్ళమన్నాడో అప్పటినుంచి ఆరోగ్యం బాగాలేదని సాకులు చెప్పడం మొదలుపెట్టారు. అలా ఏమీ లేదు అనిత, నిజంగానే ఆరోగ్యం బాగాలేదు. ఇది చెబుతూ దేవకి గారు కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అనిత భర్త రాకేష్ని గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి రాంప్రసాద్ గారు కూడా గదిలో నుంచి పరిగెత్తుతూ వచ్చారు. రాకేష్ కూడా కాసేపటికి వచ్చాడు. తన భార్య పరిస్థితి చూసి భయపడిపోయిన రాంప్రసాద్ గారు, చూస్తున్నావేంట్రా, అంబులెన్స్కి కాల్ చెయ్యి, మీ అమ్మని తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అన్నాడు. నాన్న, కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అంతలా అరుస్తున్నావు? ముఖం మీద కాస్త నీళ్లు చల్లండి, అమ్మకి మేల్కువ వస్తుంది. మీరు జరగండి అని తన తల్లికి
ముఖం మీద కాస్త నీళ్లు చల్లాడు. కానీ దేవకి గారికి మేల్కువ రాలేదు. అది చూసిన రాంప్రసాద్ గారు, బాబు రాకేష్, తొందరగా అంబులెన్స్ని పిలువు, నాకెందుకో చాలా భయంగా ఉంది అన్నాడు. నాన్న, పిలవగానే వచ్చేయడానికి మీ చిన్న ఊరు అనుకుంటున్నారా? మీకు తెలుసా ఇక్కడ ఆసుపత్రికి ఎంత అవుతుందో? ఆసుపత్రి బిల్లు కట్టేలోపే నేను పేదవాడిని అయిపోతాను. రాకేష్ చెప్పిన ఈ మాటలు విన్న రాంప్రసాద్ గారు వెంటనే తన భార్యను 2 చేతులతో ఎత్తుకొని ఇంటి నుంచి బయలుదేరాడు. రాకేష్ చూస్తూ నిలబడిపోయాడు. మరొక వైపు అనిత, మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడిలాగా మీ అమ్మగారిని తీసుకెళ్తున్నాడు. చూద్దాం ఏ హాస్పిటల్లో మీ అమ్మగారిని చేర్పిస్తారో అన్నది. సమయం రాత్రి అవుతుంది. కానీ రాకేష్ తల్లి గురించి ఎటువంటి సమాచారము తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. రాకేష్ మరియు అనిత వారి గదిలో నిద్రపోతుండగా ఇంటి కాలింగ్ బెల్ మోగటంతో రాకేష్ కోపంతో బయటకు వచ్చి తలుపు తెరిచాడు. ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి, ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారు, ఇప్పుడు మీకు సమయం దొరికిందా? అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అన్నాడు. కొడుకు నోటి నుంచి ఇలాంటి మాటలు విన్న రాంప్రసాద్ గారు, నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు రాకేష్? పిల్లల కోసం తల్లి తండ్రి ఏదైనా చేయటానికి సిద్ధపడతారు. కానీ పిల్లల నోటి నుంచి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బతికి ఉన్నామా అనిపిస్తుంది. నాన్న, మీరు వారం రోజుల తర్వాత వెళ్ళిపోతారనుకున్నాను. కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకం మొదలుపెట్టింది. నాకు ఇప్పుడు అంతా అర్థమయ్యింది. మీరు ఇక్కడే ఉండటానికి ఎంతకైనా తెగిస్తారని. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఒక్క వారం రోజులు కాదు కదా, ఒక్క సెకండ్ కూడా నేను ఇంట్లో ఉంచలేను. ఇదిగోండి మీ సామానులన్నీ ఈ సూట్ కేసులో సర్దేశాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు రాకేష్. చావు బతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి, అమ్మ నాటకాలు చేస్తుంది అని చెబుతావా? మీ అమ్మగారికి ఉదయం హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే నేను ఆసుపత్రికి తీసుకెళ్ళలేకపోతే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని. ఉదయం కూడా మీ అమ్మగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించే మాట్లాడావు అని రాంప్రసాద్ గారు చెప్పారు. నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుంచి ఒక పెద్ద భారమైనా తగ్గేది. అయినా బ్రతికుండి మీరు ఏం చేస్తున్నారు? ఇద్దరూ నా తల మీద భారంగానే మారారు కదా. అప్పుడు ఒకరి నుంచైనా నాకు విముక్తి కలిగేది. ఈ మాట విన్న రాంప్రసాద్ రాకేష్ చేతిలో నుంచి తన సూట్ కేస్ తీసుకొని, చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు. ఈరోజు తర్వాత మా జీవిత కథ విన్న ఎవరికైనా తెలుసుకోవలసింది. పిల్లలను పెద్దవారిని చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు. వెళ్తాను. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అంటూ రాకేష్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత 20 రోజుల వరకు నేను హాస్పిటల్ బయటనే ఉండి దేవకికి చికిత్స చేయించాను. తర్వాత దేవకి ఆరోగ్యం కుదుటపడ్డాక ఇద్దరం కలిసి ఊరికి బయలుదేరి వచ్చేశారు. కొడుకు చేసిన మాటలు, అవమానము రాంప్రసాద్ గారి మనసును బాధ పెడుతూనే ఉండింది. కానీ తన భార్యకి ఈ విషయం ఏదీ తెలియనివ్వలేదు. కానీ రాంప్రసాద్ గారు కొడుకుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నారు. అంతలో భార్య, ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకు వర్తమానంలోకి వచ్చిన రాంప్రసాద్ గారు, వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బుతో దేవకి వైద్యానికి ఖర్చు చేశా. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఈ ఫ్లాట్ కొన్నాను అంటూ నీతో ఈ విషయం గురించి చెప్పాలని నేను మీ ఇంటికి వచ్చాను. కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు
నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవటంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను. లేకపోతే ఈరోజు ఈ ఫ్లాట్ నీ పేరు మీద ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఈ ఫ్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు. కానీ ఒక షరతుకు నువ్వు ఒప్పుకోవాలి. రాకేష్ ఆశ్చర్యంగా, షరతు అదేంటి నాన్న అన్నాడు. మీ ఇద్దరు ఇక్కడే మా ఇంట్లోనే ఉండి 6 నెలలు మా సేవ చేయాలి. అది కూడా ఎలాంటి వేతనం ఆశించకుండా. అప్పుడు నేను ఈ ఫ్లాట్ను మీ ఇద్దరి పేరు మీద మార్చి మేము మా గ్రామానికి వెళ్ళిపోతాం. నిజం చెప్పాలంటే నాకు నా గ్రామంలో ఉండటమే ఇష్టం అన్నాడు రాంప్రసాద్. 6 నెలల ఆశ్చర్యంగా అన్నాడు రాకేష్. 6 నెలలు మేము మీ సేవ చేస్తాం మామయ్య గారు అంటూ అనిత రాకేష్ నీ పక్కన ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి, మీకు ఏమన్నా మతిపోయిందా ఏంటి? ఈ ప్లాట్ విలువ 1 కోటి రూపాయలైనా ఉంటుంది. 6 నెలలే కదా, తర్వాత ఈ ప్లాట్ మనది అయిపోతుంది అన్నది అనిత. సరే అనిత, నువ్వు చెప్పినట్టే చేద్దాం అంటూ ఇద్దరూ గది నుంచి బయటికి వచ్చి, కానీ నాన్నగారు, మీరు 6 నెలల తర్వాత ఈ ప్లాట్ మా పేరు మీద రాస్తారని గ్యారెంటీ ఏంటి అని రాకేష్ నాన్నను అడిగాడు. నేను మాట మీద నిలబడతాను, కానీ నీ నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలను ఇస్తాను. చెప్పు, షరతుకు మంజూరవుతున్నావా అని అడిగాడు తండ్రి. సరే నాన్న, ఉద్యోగం మానేసైనా చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇల్లును కూడా అమ్మేసి వచ్చిన డబ్బుతో నెలసరి అవసరాలను తీర్చుకుంటూ 6 నెలలు తల్లి తండ్రిని కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నారు. 6 నెలలు గడిచింది. రాకేష్కు ప్లాట్ దక్కుతుందనే సంతోషంలో నేల మీద నిలబడలేకుండా ఉన్నాడు. అంతలో రాంప్రసాద్ గారి లాయర్ గారు రాకేష్కు కొన్ని కాగితాలు అందచేస్తారు. అంతలో రాంప్రసాద్ గారు, బాబు రాకేష్, వెళ్ళే ముందు ఇంటికి కలర్ చేయించుకో అన్నారు. చాలా సంవత్సరాల క్రితం కలర్ చేయించాము కదా, పాతబడిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఈ ప్లాట్ చాలా కొత్తగా ఉంది కదా నాన్న. రాకేష్ చెప్పిన మాటలకు కాగితాలలో రాసి ఉన్నది సంతోషంలో నువ్వు చూసుకోలేదేమో. గ్రామంలో ఉన్న నా ఇల్లుని నీ పేరు మీద రాశాను. నాకున్నది ఆ గ్రామంలో ఉన్న ఇల్లు మాత్రమే. ఈ ప్లాట్ గురించి అంటావా? ఈ ప్లాట్ నేను 6 నెలల కోసం బాడుగకు తీసుకున్నాను. నగరంలో నివసిస్తున్నా అనే నీ అహంకారంతో తల్లి తండ్రిని దారుణంగా అవమానించావు. నీ అహంకారాన్ని అణచివేయాలని ఇదంతా చేశాను. ఇప్పుడు గ్రామంలో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదు అన్నాడు రాంప్రసాద్. నాన్న, నువ్వు చాలా బాగా నటించావు, కానీ నా మీద పగ తీర్చుకోవాలనే తపనతో నీకు నువ్వే మోసం చేసుకున్నావు. నువ్వు ఇంత మూర్ఖుడవవుతావని అనుకోలేదు. నా పేరు మీద ఉన్న ఆ ఇంటిలో నిన్ను కాలు పెట్టనిస్తానా? ఈ వృద్ధాప్యంలో ఎక్కడుంటావు? రాకేష్, ఏ తండ్రి తన పిల్లల మీద పగ పెంచుకోడు, కానీ నువ్వు మమ్మల్ని బలవంతం చేశావు. మేము సాయి ఆశ్రమంలో మా మిగిలిన జీవితం గడపాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మా ముసలితనం ఏ చింత లేకుండా పల్లెకు వెళుతోంది. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో. గ్రామానికి వెళ్తున్నావు కాబట్టి వ్యవసాయం నేర్చుకో. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాంప్రసాద్. రాంప్రసాద్ గారు కొడుకుని తాకకుండా కొట్టిన చెంపదెబ్బ రాకేష్ జీవితాంతం ఈ దెబ్బను గుర్తుపెట్టుకుంటాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, share and subscribe my channel. Thank you.